హలో గాయ్స్, నేను మీ డైనా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనా స్టార్ గేమింగ్. ఈరోజు మేము ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ అనమాట. అది కూడా మా ఫ్రెండ్ తోటి. ఛార్జింగ్ 2% ఉన్న వాళ్ళు ఫోన్ అయితే రికార్డ్ చేయడానికి అవ్వలేదు, అందుకే మా ఫ్రెండ్ వాయిస్ కూడా నేనే ఇస్తున్నా. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మా ఫ్రెండ్ ఎక్కడో డెక్క స్కేర్ మీద దింపమంటే ఇక్కడెక్కడో దింపుతున్నాడు. డెక్క స్కేర్ దగ్గరికి వెళ్ళాం కానీ ఆ స్పేస్ దగ్గర తీసుకెళ్ళరా బాబు. మై లైఫ్ మై రూల్స్. నిన్ను ఎవడో ట్రాన్స్ఫర్స్ ఇమ్మన్నాడు, అందుకే నేను అక్కడ దింపుతున్నాను. నా ఇష్టం. నిన్ను ఎవడమ్మన్నాడు? ఓరు బాబు, సరేలేరా బాబు, త్వరగా దిగేద్దాం. నేనైతే ఇక్కడ దిగిస్తాను, వాడు ఎక్కడో దిగాడు. నాకు ఇది దొరికింది. ఓకే, M4A1 నైస్. ఇంకా మంచి మంచి గన్లు ఎదుర్కొని, అంటే ర్యాంక్ పుష్ కాబట్టి రష్ ఆడక్కర్లేదు. ఏదైనా వెహికల్ తీసుకుని జోన్ చుట్టూ తిరిగి సేఫ్ జోన్ చుట్టూ తిరిగి ఎనిమిది కనబడినా మనం కాల్చొద్దు. లాస్ట్లో వచ్చాక ఫైరింగ్ చేస్తే బుయ్యత్ కొట్టచ్చు. ఓకే, మాటలు ఏవి దొరికినాయి. అది లెవెల్ 3 బ్యాగ్. ఓ బ్లూ జోన్ ఇది, అందుకే నేను ఎంత మంచిగా దొరుకుతున్నాయి. ఓకే, లెవెల్ 3 బ్యాగ్లో రావచ్చు కదా. లెవెల్ 3 బ్యాగ్లో మరి ఏదో ప్లేయర్ ఆడుకోనిరా నచ్చినట్టు. సరే క్యారీ ఆన్. కేసు దొరికింది. లెవెల్ 3 హెల్మెట్ ఆల్రెడీ ఉంది. M10 నాకు అమౌంట్ ఆడాల్సిన అంత అంచలేదు, ఎక్స్పీరియన్స్ లేదు అసలు. నేను ఆడే 7 నెలలు అయిపోతుంది. 7 నెలలు అయ్యి తోడు మ్యాచ్ అనుకుంటే ఇది. మళ్ళీ 2 లోన్ మ్యాచ్ ఆడి ఇది ఆడుతున్నాను. 7 నెలలు, 7 months. సరే లోపలికి వెళ్దాం. ఎందుకులే, ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఉంటే చూసేద్దాం. ఇంకేటి చూసిందే కదా, అంత అయిపోయినట్టే. బయటికి అక్కడికి వెళ్దాం లోపలికి. పైన రూట్ అయితే చూద్దాం. బుల్లెట్స్ ఉన్నాయి, బుల్లెట్స్ తీసుకుందాం. బుల్లెట్స్ అయితే కష్టం అయిపోతుంది మళ్ళీ లాంగ్ రేంజ్ ఫైరింగ్ చేసినప్పుడు. అయినా మనం ఫైరింగ్ చేయం కదా, ఎందుకంటే మనం ఫస్ట్ లూట్ వేయించుకుందాం. గ్లూ వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. పక్కన అది ఉంది కదా, ఆ స్కిల్ వల్ల. ఓకే, దీని స్కిల్ దొరికింది. సూపర్. ఫస్ట్ సరౌండింగ్స్ అంతా లూట్ చేసేసి అప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు SMG బుల్లెట్స్ నాకు కాకుండా. ఓకే, దొరికింది. కార్ వేసేద్దాం. కార్ మీద వెళ్ళిపోతాం. మళ్ళీ వేరే కార్లు అనుకో ఎక్కుతాయి, ఎక్కువ కొండలు అని దానికి ఈజీగా ఎక్కేయచ్చు. మోస్ట్ ట్రక్ త్వరగా పొడి రెండు రారా నా దగ్గరికి. కార్ వేస్తున్నాను, మాన్స్టర్ కార్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మాటలోనే ఊరు నీతో ఆడుతున్నాను కానీ నన్ను ప్రశాంతంగా ఆడుకునేవట్లేదు బాబు. నీ పన్ను చూసుకోరా. అరే, నీ కారు ఎక్కినట్టు నా కారు ఈజీగా ఎక్కేది. నా కారు ఎక్కినట్టు నీ కారు ఈజీగా ఎక్కలేదు కొండలో. అలాగైతే నా కార్ స్పీడ్ అంతా నీ కార్ స్పీడ్గా వెళ్ళగలదా? షూర్, నువ్వు పన్ను చూసుకోని. ఇక్కడ ఎనిమీస్ ఎవరు లేరులే, అటు సైడ్ వెళ్ళలేదాం. ఇట్లా ఎవరిని కాల్ చేస్తుండు, ఎవరంటారా కాల్ చేస్తున్నావు? ఆడ ఉలిగులేదు పలుకులేదు. 10 మంది దగ్గరికి వెళ్దాం, చూద్దాం. ఈ బస్సులు ఇచ్చి నడుపుకోవడానికి ఇవ్వచ్చు కదా, బాగుందినా. ఫ్రీ ఫైర్ వాళ్ళు బస్సులు నడిచేస్తే బాగుంటుంది. ఈడ్ చేస్తున్నారా ఇక్కడ పోయి, ఈడ్ చేస్తున్నారా నువ్వు? సీక్రెట్స్ చెప్పకూడదు, నేను వెళ్ళిపోతాను. బాయ్. మనం వెళ్ళిపోదాం. వీడు తిరగట్లేదు కానీ కారు స్లో అప్ప. మోస్ట్ ట్రక్ కొండలో ఎక్కదని పేరు కానీ స్పీడ్కి వెళ్ళట్లే. స్పీడ్కి కానీ దీన్ని మించిన కారు ఇంకేటి ఉండదు. ఈజీగా ఎక్కడం. వాటర్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటే చిన్నగానే ఉంది లోటు. 10 ఫారెస్ట్కి వెళ్ళిపోతాం. షేట్ అయిపోయింది. అబ్బాపా, వెనక్కి అయిపోయింది. స్పీడ్కి వెళ్ళి ఉంటే అయిపోతుంది, దాటేది. నువ్వెందుకు రా? అరే, నీ కారు కూడా ఎందుకు ఉంచుకున్నావు? అది పక్కనెట్టి చూడు, ఎనిమిది కాలుతున్నారు చూడు. అమ్ముదాన్ని అప్పుడు తీసుకుని కలిసి ఇప్పుడు కాపుకోవాలి అనుకున్నాం, బట్ చచ్చిపోదు ఇలా ఉన్నాం. నాకు నైస్ చేద్దాం. ఇంకోటి ఉన్నాడు వాళ్ళ టీమేట్ అనుకుంటా. ఫాస్ట్ ఓకే, నైస్. మరి నువ్వు కాల్చుకుంటే ఏంట్రా కార్ అని కలిసి చూస్తున్నావు? నువ్వు కాలుతున్నావు కదరా, మళ్ళీ కింద డిస్టర్బెన్స్, అందుకని సైలెంట్ ఉన్నా. ఇప్పుడు నేను పోతాను, నువ్వు పోతావు. ఈ మ్యాచ్ అండ్ సమాప్తం అయిపోద్ది ఇక్కడ నుంచి. ఓన్లే ఇక్కడ లూట్ ఏరుదాం. నైస్, మాత్రం ఏరేద్దాం ఫాస్ట్గా. ప్యాన్ దొరికింది, సూపర్. ఇంకేటి ఉన్నాయి? M10. ఓ బాంబు గన్ ఆల్రెడీ దొరికినట్టు ఉంది నాకే. కార్ ఎక్కేద్దాం. వస్తావా త్వరగా రా, ఇద్దరం కలిసి కార్ ఎక్కి తిరుగుతాం. క్యాంపింగ్ అంటే సర్వైవ్ చేద్దాం. ఫస్ట్ నువ్వు క్యాంపింగ్ సర్వైవల్ ఏదో ఫిక్స్ అవ్వప్పుడు వస్తా. క్యాంపింగ్ ప్లస్ సర్వైవల్
కారులోనే ఉందో అటు ఇటు తిరుగుదాం. ఏమన్నా కాల్చి త్వరగా ఎక్కువ ఎక్కరా బాబు తిరుగుతున్నా పెట్టి లూట్ చేయరే తర్వాత లూట్ చేసుకుని కానీ రారా. నువ్వు చేసుకున్నప్పుడు లేదట్రా, అందుకే నేను చేసుకుని ప్రశాంతంగానే. 2 నిమిషాలు చేస్తాను, నువ్వు గంట సేపు చేస్తున్నావు. త్వరగా రా. ఇటు అప్పుడే గంట అయిపోయిందా? ఒరే బాబు ముందు నువ్వు రారా బాబు, త్వరగా రా. నేను వెళ్ళిపోతున్నాను మరి, నువ్వు వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. త్వరగా ఎక్కువ. ఒరే ఇంకెంతసేపు రా బాబు నీకు. ఓకే నైస్. ఒరే ఎక్కరా ఏడైంది నాకు. ఫాస్ట్కి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. టైం మీద అవుతుందా రాళ్ళ మీద నుంచి ట్రై చేద్దాం. ఆగండి మధ్యలో మరి వాటర్ పడితే కార్ వేస్ట్ అయిపోద్ది. పర్లే అది సూపర్. లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్ డౌన్. ఇది లండన్ బ్రిడ్జ్ కాదు, మ్యూజియం బ్రిడ్జ్. ఆ మాత్రం కూడా తెలియదు ఎట్రా. ఎల్కేజీ ఎందుకు ఫ్రీ ఫండ్ అంటున్నారు? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సారీ రా బాబు. ఓకే ఇక్కడ లూట్ ఉంది, అందులో వద్దురా బాబు. అందులో వెళ్తే దొరికిపోతాం. ఎనిమిస్ అందరూ వచ్చేస్తే అలా చాలాసార్లు ఓడిపోయినాను. ఎవరు చెప్పుకుని బాధలండి. నేను ఉన్నానుగా, నీకు ఎందుకు దిగులు, ఎందుకు దండగా? నువ్వు ఉన్నావని నాకు బాధరా బాబు. ఇక్కడ సూపర్. ఇటు వెళ్దాం స్పీడ్గా వెళ్తే బాగుంటుంది. నువ్వు మధ్యలో దిగిపోయారా? నా కార్లో కూర్చుని బోరు కొడుతుంది. ఇంట్లోకి వెళ్ళి క్యాంపింగ్ చేసుకుంటాం. ఇంట్లో అనుకో చక్కగా ఉండొచ్చు. ఎవరు వచ్చిన పై నుంచి కింద కాల్ చేసి మెట్లోనే. ఒరే కార్లో కూర్చుంటున్నా బోర్ కొట్టదురా. ఇంట్లో కూర్చుని అలా బోర్ కొట్టదు. ఏం చేస్తావు? పోనీ అట్లీస్ట్ లూట్ అన్న చేసుకుని బాబు. సరే అంతలోపు నేను ఇక్కడ కార్ పార్క్ చేస్తాను. త్వరగా లూట్ చేయి. ఇందాకలాగా లేట్ చేస్తా బాబు. త్వరగా వచ్చి ఓకే ఇంట్లో తీసుకెళ్ళిపోతాం కార్ని ఫాస్ట్గా. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, సేమ్ రియల్ లైఫ్లో ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇందులో పట్టదు కారు. మెట్లు ఎక్కేసి లోపలికి తీసుకెళ్తాం ఫాస్ట్గా. ఇంట్లో తీసుకెళ్ళిపోయి ఇంట్లో అంటున్నట్టు ఈ బిల్డింగ్లో తీసుకెళ్ళి దిగుదాం కార్ని. ఫాస్ట్ స్పీడ్ పెంచుదాం. నువ్వు మనుషులు బతకాలనుకుంటున్నావు, చంపాలనుకుంటున్నావు, ఇటు అటు క్రాష్ చేస్తావు అనుకున్నాను. మంట అన్న క్యాష్, కార్ అన్న క్రాష్ తప్పదు. అరే అరే ఏడ్ చేస్తున్నారా కార్ని? జస్ట్ వెయిట్ అండ్ సీ ద వరల్డ్ రియాలిటీ షో బేబే. ఇప్పుడు దానికైతే ఎక్కించేద్దాం కార్ దాని మీదకి. అరే రావట్లేదు అట్లా, కార్ స్టక్ అయిపోయిందిరా. కుక్కనన్నా నమ్మొచ్చు కానీ నిన్ను మాత్రం నమ్మకూడదురా. చక్క కాళ్ళు తిరుగుతాం సర్వైవల్ కడుతుంది. గుడ్డు అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి ఇరికిచ్చావు. ట్రై చేద్దాం, నాకు అవ్వట్లేదు. ఇంకెందుకు వేస్ట్ దిగే. అరే సారీ రా బాబు. ఇంకో కార్ తీసుకొస్తానులే. ఇంకో కార్ తీసుకొచ్చి దాన్ని గుద్దితే మళ్ళీ మామూలు అయిపోద్ది. అవును మనం నడుపుకోవచ్చు. ఏదో చేస్తావు త్వరగా. నేను వచ్చేసాను రా పిల్లకాయలు. అరే ఎందుకురా అరుతావు? వచ్చేవాడు చెయ్యిగా ఎందుకు అరుతున్నావు? మొహమన్న కురుపు, మనిషి అన్న కరుపు సహజమేరా. మరి ఇందాక నుంచి అటుతో చంపేస్తున్నావురా బాబు. చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు? నీ పంచరాపరా బాబు. నేను పంచేయలే, ప్యాంటేసా. నీ చెడ్డీలో కారం. ఫోన్ లేదొకటి. ఇప్పుడు ఏ కారు కూడా ఇరికిపోయింది. అరే చెప్పాను కదా, కుక్కనన్నా నమ్మొచ్చు కానీ నిన్ను మాత్రం నమ్మకూడదు. ఫస్ట్ ఎప్పుడైనా ఫెయిల్ అవుతున్నదని తెలుసుకుని మనం పాస్ అవ్వచ్చు. నువ్వు టోనీ స్టార్ తీసుకుంటున్నావు ఏంటి? ఓకే మనం వైలెన్స్ అయితే చేయకుండా నీట్గా సైడ్ నుండి వెళ్ళిపోదాం. ఆహా చేయకూడదు, ఎవరిని కాల్చుకుని ఉందాం. అరే ప్లీజ్ రా వదిలేయండి రా. మనం మ్యాక్సిమం కవర్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇంకా కవర్ తీసుకుని ప్లేస్ త్వరగా రా. నువ్వు దాక్కుని చూస్తున్నావు అక్కడ నుంచి. ఓకే త్వరగా ఇక్కడ అయితే కాల్చొద్దు. వెళ్ళిపోదాం. కాల్చుకుంటే ప్లీజ్ సూపర్ మార్కెట్ తీసుకుందాం. ఇప్పుడు ఆగరా. ఉమ్మ బాబాయ్ తప్పదు. ఇంకా వైలెన్స్ చేయకూడదు అని ఎంత కంట్రోల్ చేసుకున్నా చేశారు. తప్పదు కాల్చేద్దాం. ఫస్ట్ మెడికేట్ వేసుకొని హెల్త్ తీసి ఫస్ట్. ఓకే కాల్చేద్దాం. రాకండి అంతే. ఎంత నైస్. కాల్చు తప్పించిన ఫైనల్ ఫైట్ 5 మెంబర్స్. ఇదే టైము ఎనిమిదిని చంపడానికి. ఇప్పుడు దాకా హెల్ప్ తీసుకుని బ్లాస్ట్ చేద్దాం. ఎవరికి తగలలేదు. గ్లోరీ ఇరిపోయింది. ఎవరు లేడే కాకపోతే అక్కడ కాల్చిద్దామంటే. పెట్రోల్ బంక్ సూపర్. పెట్రోల్ ఎంచుకుందాం ఉంటే బాగుంటుంది. అయినా పెట్రోల్ ఎందుకులే, కార్ అన్నింటికి వెళ్తుంది కదా చాలు. అయినా అతని దగ్గర మనకు ఇప్పుడు మనం బతకడం కావాలి, బుయ్య కొట్టడం కావాలి. ఫస్ట్ ఆ ఇంట్లో వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. ఒరే అబ్బని రా త్వరగా. నువ్వు ఇప్పుడు తోకని చూడడం కాదు. నీ ఆట నీది, నా ఆట నాది. మూసుకుని ఆట నువ్వు ఆడుకుని నా ఆట నేను ఆడుకుంటాను. డాక్టర్ చూడ నీకు ఎందుకు వస్తాను బాబు. మ్యాచ్ స్టార్ట్ నుంచి చూస్తున్నాను, తిట్టడం తప్ప వేయట్లేదు. అందుకే నేను చెప్పించాను. చచ్చిపోయావు 2 నిమిషాలు ఆగలే పెట్టరా. నాకైపోయినా చచ్చిపోవడమే. ఫోన్లే ఇంకా నేనే ఉన్నాను, చూసుకుంటాను మ్యాచ్. నేను నీ మీద డిపెండ్ అయ్యాను. మ్యాచ్కి అయిపోయి ఇందాక నేను తిట్టేప్పుడు డిపెండ్ అవుతుంది.
ఎవరైనా ఫైరింగ్ చేస్తే మనం చేసుకోవాలి డిఫెండ్. మన వాళ్ళు అవ్వకపోతే ఎవరితోనే పడాలి డిపెండ్. అదే నువ్వు నా దారిలోకి వచ్చావు. ఓకే ఫాస్ట్గా ఎనిమిది కిల్ చేస్తుంది. ఇంకా 4 ఉన్నారు, నేను తీసేస్తే 3, ఇంకా 3 ఉన్నారు. ఓకే 2 సవాల్ పెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇది గెన దొరికింది. ఇంకా నాకు గెనమ కాకలే, మనకున్న ఈ 2 గెనలతో బుయ్య అలా గెన కొట్టాలి. ఇంకెదురు చూపులు అయితే మానేద్దాం. జోన్ వెనక వచ్చేస్తుంది కాబట్టి వెళ్ళిపోదాం. ఓకే రేపు మేనగా ఎందుకురా కొడుతున్నావు, ఆగరా బాబు అని కలిసింది. ఫాస్ట్ కలిసిద్దాం. బుయ్య అలాగా నాదే, మేము కొట్టలేదు. ఫస్ట్ హెల్త్ ఈజ్ ఫస్ట్. ఓకే ఫాస్ట్ మెడికల్ వేసుకున్నాడు, గ్లూ వాల్ వేసుకుంటున్నాడు. మరి ఎలాగైనా బుయ్య నాదేరా, ఏ భయపడకండి. ఇది ఎందుకు వాడద్దు, వేస్ట్. మరి అక్కడికో వెళ్ళిపోతాం చూడండి, దాటి హెల్త్ పోతుంది. ఇంకా ఇన్హేలర్ తీసుకుందాం. బాంబు కింద అయితే పేల్చేద్దాం. ఫాట్ పేలిపోయింది. ఒరే అక్కడ పేలితే ఎక్కడ తగిలింది ఎట్లా డ్యామేజ్. ఒళ్ళే తల తగిలిందా లేదా అది ముఖ్యం. ఇంకోటి వేసేద్దాం ఎలాగన్నా. షీట్ కాల్చింది. ఒరే తప్పించుకుని వెళ్ళిపోతే రాగంటారా బాబు. ఒరే ఎక్కడి నుంచి రా, ఎక్కడి నుంచి కొట్టారా జాదుగా. హెల్త్ మొత్తం పోయింది. షేట్ ది నైస్ చచ్చిపోరా. బాబు ఫస్ట్ చచ్చిపోరా బాబు. హెల్త్ వేసుకుందాం, ఫాస్ట్ హెల్త్ వేసుకుందాం. చచ్చిపోయేలా ఉన్నాం. బుయ్య అనుకుని వచ్చాం. బుయ్యలా చాలా దారుణంగా అయిపోతే సూపర్ మెడికల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక్కడ ఉన్నాడు, ఇంకొక వచ్చాడు. మరి ఇంత పక్కన ఉన్నాడు, చచ్చిపోయి ఉంటాడు. ఫోన్లో మనకెందుకు కానీ ఇది ఫాస్ట్గా చేద్దాం. వాడు ఏడ్ చేసాడు, ఏదో ఎఫెక్ట్ వస్తుంది ఫోన్లే. ఒరే బూయ ఇచ్చిరా ప్లీజ్, చచ్చిపోరా ప్లీజ్ రా. రే ఫోన్లే అలా అనుకుంటాడు కానీ అది బూయ కొట్టేసాం. బూయ అయితే కొట్టేసాం. ఊరే బూయకి ఎందుకు రాగట్టుగా. నేను కొట్టిన బూయ నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. మనం కలుద్దాం కొత్త వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.